మీ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఏదైతుందో మీరు లోకల్గా ప్రిస్టేజ్ తీసుకున్నారు, హైకమాండ్ అవసరం లేదు మేము చూసుకుంటామన్నారు, మేము వెళ్ళిపోతామన్నారు. బట్ నేను అనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వారిని ఏదైతుందో మందలించి ఉంటారని నేను అనుకుంటున్నాను. మందలించారా లేదా ఇక్కడ పత్రికల్లో రాలి, కానీ మంత్రులుగా ఆ నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఉండడం మాత్రం వైలేట్ చేసినట్టే. ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేశారు, దాన్ని నిర్బంధించారు. ఓట్లు ఏదైతుందో ఒకరి బదులు ఒకరు పోవడం అనేది ఖాయం. ఇది 52 చూస్తున్నాం. ఈ బ్యాలెట్లు ఏదైతుందో అధికారులు ఏదైతుందో అధికార పార్టీ ఎవరుందో వాళ్ళు చేస్తారు. సేమ్ థింగ్ నేను చెప్పాను కదా, నువ్వు చెప్పిన విద్య మన నీరజాక్ష నువ్వు నేర్పింది కదా మన లోకల్ బాడీలో. అందుకోసం నీకు ఒక బుద్ధి గుణపాఠం పులివెందుల్లో చెప్పి ఒంటిమిట్ట రాజంపేట్ ఆయన జిల్లా కనుక ఈ రెండింటిని గెలుచుకొని ఒక మెసేజ్ జనానికి ఇవ్వాలని స్థానిక నాయకత్వం కడప నాయకత్వం ఏదైతుందో అక్కడ ఉండే కూటమి నాయకులందరూ కలిసి దీన్ని అచీవ్ చేశారు. పులివెందుల్లో డిపాజిట్ పోయింది. సిగ్గుండాల డిపాజిట్ పోయింది. నేను అనుకుంటున్నా దాంట్లో కూడా పోవచ్చు డిపాజిట్ 683 6,000 సంథింగ్. అది 10,000 24,000 25,000 ఒంటిమిట్ట. అది ఇంకా కౌంటింగ్ నడుస్తుంది అనుకుంటే దాంట్లో కూడా డిపాజిట్ పోవచ్చు. 1/6 రావాలి. 1/6 పోలింగ్లో 1/6 వాల్యూడా ఇన్వాల్యూడా అని లేదు. బట్ పోలింగ్ ఓట్స్లో 1/6 అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆర్ జెడ్పీటీసీ కానీ ఇవి ఎంపీపీలు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఇప్పుడు లేవనుకోండి. ఎనీథింగ్ ఏమన్నా అడిగితే చెప్తాను సార్. 2023లో చేయకుండా 2023 చేసిందని లేదు. లేదు 23లో నేను చేసిందని లేదు. బట్ 95లో పులివెందుల కాన్స్టిట్యూన్సీ సంబంధించి తులసిరెడ్డి గారు అక్కడే కదా అది మన ఇడుపులపై 6 జడ్పీటీసీలు అప్పుడు 3 గెలిచారు. ఎమ్మెల్యేలు ఏది ఏమైనా సార్ ఇది బ్యాలెట్ పద్ధతిలో అధికారం ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది నీవు చెప్పిన కదా. ఒకటి చెప్తున్నా సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రామారావు గారు చనిపోయారు, లక్ష్మీభారతి గారిది శ్రీకాకుళంలో బై ఎలక్షన్ వచ్చింది. ఆయన అనుకుంటే రిగ్గింగ్ చేసి లక్ష్మీభారతిని ఓడియగలుగుతుంది కదా. గతంలో సంగతి చెప్తున్నా. అలాగే పెద్దపల్లిలో నేను జూలైలో రాజీనామా చేశాను. 83లో జనవరిలో అంటే నవంబర్లో ఎలక్షన్ వచ్చింది. రామారావు గారు 40 గ్రామాలు దిగారు, 40 మంది ఎమ్మెల్యేలు, 6 మంత్రులు, ఒక పద్మశాలి పవర్ఫుల్ క్యాండిడేట్. బట్ 3,000 కాంగ్రెస్తో గెలిచారు. అలాగే 98లో గవర్నర్ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన విద్యాసాగర్ రావు గారు మెట్టుపల్లిలో అతను ఎంపీకి గెలిస్తే బై ఎలక్షన్ వచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లక్ష్మీభారతి గారికి ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి 1999 వరకు 2004 వరకు ఉన్నారు కదా. ఆ బై ఎలక్షన్లో ఏదైతుందో క్యాంపెయిన్ చేశారు. బట్ అక్కడ ఏదైతుందో కాంగ్రెస్ క్యాండిడేట్ కొమ్మిరెడ్డి జ్యోతిక్ అని గెలిచింది. విద్యాసాగర్ రావు ఇప్పుడు వాళ్ళ కొడుకే ఉన్నాడు, ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, డాక్టర్ సంజయ్ అని అక్కడ గెలిచాడు. వాజ్పేయి గారు అంటే ఈ దళబదలు ఒకే ఓటుతో మీకు 98లో అయింది కదా. ఒక ఓటు మేనేజ్ చేయగలుగుతుంది కదా. అంటే రాజకీయాల విలువలు పడిపోతున్నాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఏది ఏమైనా బెటర్ అంటే ఇతను గతంలో చేసింది కనుక ఈయన జిల్లాల్లో బుద్ధి చెప్పాలని జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా ఈ కూటమి నాయకులు అందరూ అనుకొని మీరు మాకు వదిలిపెట్టండి, నాకు తెలిసిన సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్ పత్రికల్లో టీవీలో కానీ నాకు ఉండే సమాచారం, మీరు ఇంటర్ఫేర్ కాకండి, వి విల్ టేక్ కేర్, ఇది మేము గెలిపించుకొని వస్తాము అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ కూడా ఏదైతుందో అంటే అధిష్టాన వర్గం ఇక్కడ ఉండే చంద్రబాబు గారా, బీజేపీ నాయకులా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కదా, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. జిల్లా అందరు నాయకులు ఏదైతే నిర్ణయించినప్పుడు వాళ్ళందరూ ఉంటేనే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ ఎమ్మెల్యేలు ఉంటే సపోర్ట్ ఉంది కదా. మేము చూస్తామన్నప్పుడు వదిలిపెట్టాలి కదా. పోలీస్ ఇంపార్షియల్గా చేయాలని వచ్చింది. అలాగే ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు, నిర్బంధం చేశారు. ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్సీ కదా. ఎలాగైతే అవినాష్ రెడ్డి గారు చేశారో ఎమ్మెల్సీని కూడా నిర్బంధం చేశారు కదా. మరి ఎందుకు చేసినట్టు? సో కొంత ఇన్స్ట్రక్షన్ చేస్తూ పోలీసు ఇక్కడ ఎస్పీ గారు ఉండి ఇంపార్షియల్గా, గతంలో ఉమేష్ చంద్ర గారు 96లో చాలామంది అనుకుంటారు 5,000 మెజార్టీతో గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు, చాలా టైట్ చేశారు. అయినా పులివెందుల్లో ఎప్పుడు 1,00,000 ఓట్ల మెజార్టీ ఉంటుంది ఆయనకు. అటువంటిది ఆ ఎన్నికల్లో ఇంపార్షియల్గా ఎక్కడ రిగ్గింగ్ ఒక సింగిల్ బూత్ కూడా జరగకపోతే కూడా
61,000 మెజార్టీ వచ్చింది. మీరు కావాలంటే నెట్లో కొట్టి చూడండి. 61 పులివెందుల కనుక మెజార్టీ ఒక 2,000 3,000 తగ్గిన ఆ రోజు లోకసభకు ఓడిపోయేవాడు 96. సో ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతుందో ఇది ఒక గుణపాఠము. ఆ గుణపాఠం కాక కోర్టుకి ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పిటిషన్, ఈ ఎలక్షన్ రద్దు చేసే అవకాశం లేదు. నిన్న చెప్పారు ఏదో కౌంటింగ్ కూడా మళ్ళీ కావాలని కోర్టు ఎంటర్టైన్ చేయాలి. సుప్రీంకోర్టు ఒకటి ఉంది. ఎనీ ఎన్నిక, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కోఆపరేటివ్ ఎన్నిక కావచ్చు, లోకల్ బాడీ కావచ్చు, వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ అయినాక ఆగదు. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పిటిషన్. ఇప్పుడు దాని మీద ఎలక్షన్, ఇది 1 year లోపల ఎలక్షన్ అయిపోతుంది. సరే మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా, పిటిషన్ వేసినా అది సాల్వ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఏది ఏమైనా మీ విజయవాడ ప్రెస్లో చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ముగ్గురు స్టేట్మెంట్స్ నిన్నంతా చూసిన తర్వాత నిన్న నైట్లో డిసిషన్ తీసుకొని ఏదైతుందో నేను రాజకీయాలకు అతీతంగా ఒక సిటిజన్గా వాళ్ళతో కలిసి పనిచేశాను. ఎంత అన్యాయం జరిగిందంటే మేము కేసీఆర్ అక్కడ గెలిచాడు. ఈ విధంగా ఫుల్ స్వీప్ 31 జిల్లా పరిషత్ వచ్చాయి, మున్సిపాలిటీలు కూడా స్వీప్ చేశాం. అయినా ఎక్కడ రిగ్గింగ్ కానీ మిస్ పవర్ చేయలేదు. ట్రెండ్ అట్లుంది. ఇక్కడ మాత్రం యునానిమస్ చరిత్రలో ఉంది. అంటే ఈవెన్ తెలంగాణ ఇంత పర్సెంటేజ్ రిజల్ట్, ఇంత పర్సెంట్ ఆయనకు 151 సీట్లు ఎట్లు వచ్చినాయో దట్ ఈస్ ద రికార్డ్ 175లో. ఇప్పుడు 164 కూటమి రికార్డ్, దాన్ని మించింది. అలాగే లోకల్ బాడీలో చరిత్రలో ఏది ఎక్కడ దేశంలో జరగలేదు. తమిళనాడులో మన జయలలిత గారు పోటీ చేయలేదు కర్ణాటక ఉన్నప్పుడు. తర్వాత ఆమె 225 సీట్లు వచ్చినాయి, 6 సీట్ల మాత్రం డీఎంకి వచ్చాయి. యూపీలో అఖిలేష్ ములాయం సింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మాయావతి పోటీ చేయలేదు. నెక్స్ట్ ఆమెకు 403 సీట్లకి అవుతుందో 304 సీట్లు వచ్చాయి. బ్రాహ్మణ్స్ కు 40 సీట్స్ ఇచ్చారు. అప్పుడు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది యూపీలో. 425కు 22 ఉత్తరాంచల్ అయింది, 80 లోక్సభ అక్కడ 5 అయింది. ఇది 403, 403 లోకల్ బాడీ రిజల్ట్కు ఎప్పుడు సంబంధం ఉండదు. రామారావు గారు 87లో మండల వ్యవస్థను తీసుకొచ్చి 300 సమితులను 1096 చేసి భారతదేశంలో బీసీలకు అవకాశం లేదు. ఒక వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, సబ్సిపరేటర్ కానీ, మున్సిపల్ వార్డు మెంబర్ కానీ, కార్పొరేటర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మేయర్ కానీ. అటువంటిది మహిళలకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 300 సమితులను 1096 మండలాలు చేసి రాజ్యాధికారాన్ని గ్రామ స్థాయికి తీసుకొచ్చిన చరిత్ర అటువంటిది. 87లో 85% మున్సిపాలిటీస్ అండ్ ఎంపీపీస్. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ జిల్లా పరిషత్ మొత్తం జిల్లా అంతా ఎంటైర్ జిల్లా ఓట్లేయాలి. ఎంపీపీకి అప్పుడు జడ్పీటీసీ లేవు, టోటల్ మండలం ఓట్లేయాలి. అటువంటిది 89లో తను ఓడిపోతూ కల్వకుర్తిలో 2 పోటీ చేసి కల్వకుర్తిలో ఓడిపోతూ 34 లోక్సభకు 2 సీట్లు వచ్చి 39 కాంగ్రెస్ వచ్చాయి. ఇది చరిత్ర. లోకల్ బాడీ ఎప్పుడు దీనికి సంబంధం ఉండదు. మనం చూసాం కదా ఇక్కడ లోకల్ బాడీ, అక్కడ కేసీఆర్ చూసాం కదా, అట్లే రామారావు గారు చూసాము. రామారావు గారు ఓడిపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కనుక లోకల్ బాడీ ప్రిస్టేజ్ తీసుకునే అవసరం లేదు. దీని ఓటింగ్ సరళి ఎప్పుడు పవర్ పార్టీకి, అంటే టోటల్ స్టేట్ అయినప్పుడు పవర్ ఏది ఉంటే ఆ పార్టీకి ఏదైతుందో లోకల్ బాడీస్ ఫేవర్గా ఉంటాయి. అటు తమిళనాడు చూసినా, యూపీ చూసినా, ఇక్కడ టీడీపీ హయాంలో కానీ, కేసీఆర్ హయాంలో కానీ, కాంగ్రెస్ హయాంలో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ అయిన గుర్తిస్తుంది పవర్ పార్టీకే మెజార్టీ వస్తాయి. మళ్ళీ అసెంబ్లీకి కంప్లీట్ ఉల్టా ఉంటారు. సో ఇది చరిత్ర. ఏది ఏమైనా ఒకసారి కళ్ళు తెరవండి. మీరేం చేసినామో అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఏదైతుందో నీవు చెప్పిన విద్య నీరజాక్ష జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా నేను చెప్తున్నా కదమ్మా, క్లారిటీ చెప్తున్నాను. ఇది లేకుండా అంత దౌర్జన్యం చేయలేదు కదా సార్. ఎమ్మెల్సీ అరెస్ట్ చేశారు కదా, బూత్ ఏజెంట్లు ఉన్నారు కదా. 1 minute లేటెస్ట్ ఇప్పుడు ఏదైతుందో కంప్లీట్ అయింది కదా, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది కదా. జగన్ మంత్రులు ఉండడం నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను కదా. ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక ఆర్టీ చైర్మన్గా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవానిగా మంత్రులు ఉండడం తప్పు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఎలా మీరు మంత్రులుగా చేస్తారు? చంద్రబాబు గారికి సంబంధం లేకుండా, రాష్ట్ర నాయకులకు సంబంధం లేకుండా జిల్లా నాయకులకు బాగా వదిలిపెట్టండి. వీళ్ళు అనుకోరు, జిల్లా నాయకుల డిసిషన్ ఇది. చంద్రబాబు గారు డైరెక్షన్ ఇచ్చో, లోకేష్ గారు డైరెక్షన్ ఇచ్చో చేసిందని నేను అనుకోవడం లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్, అది మీరు విశ్లేషణ చేయాలి.
సార్ ఇంకా 3.5 సంవత్సరాలు ఈ దేశం సార్, ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈ దేశంలో రామారావు గారు స్వయం ఓడిపోయారు. అంతకంటే మాస్ చరిత్ర ఉన్న నాయకులు గ్లామర్ నాయకులతో ఉల్లిగడ్డలతోటి 15 సంవత్సరాలు ఉల్లిగడ్డల రేటుతోటి బీజేపీ గవర్నమెంట్ పోయి 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. శీలా దీక్షతో ఏదైనా జరగవచ్చు. బట్ ఇక్కడ కాంగ్రెస్ అనేది శూన్యము. నేను రాజకీయాలు లేనండి, నేను 77 లేదు అన్నా, నేను రాజకీయాలు లేను, అక్కడ లేను, ఇక్కడ లేను. నాకు అక్కడ ఆఫర్ వచ్చినాయి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్. హెల్త్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒకతను రాయపాటి గారి పేరు కంప్లీట్గా ఉబ్బింది, ఇట్లా వస్తాడు, ఇప్పుడు ఇట్లా వస్తలేదు నాకు చెయ్యి. సో నో పాలిటిక్స్. నాకు ఎవరైనా ఒకటి నేను అన్న తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర ఉద్యమం నుంచి ఉన్నాను. ఆంధ్ర ఉద్యమంలో రాజమండ్రి జైల్లో ఉన్నాను. పేర్ని కృష్ణమూర్తి గారు నా జైలు పెట్టు అడ్వకేట్ మాత్రమే. తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన మనమడు ఓడిపోయాడు. వెంకయ్య నాయుడు గారు మాధవచారి స్టూడెంట్ లీడర్షిప్ జైలుకి వచ్చారు. ఒక 2 అవర్స్ నేను షిఫ్ట్ అయ్యాను. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారు, నాయన నరసింహారెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు 2 సార్లు 72 నుంచి 90 వరకు రాజ్యసభ అండ్ యూపీ గవర్నర్ ఉద్దండులతో మేము జైల్లో ఉన్నవాళ్ళం. రాజకీయాలకు అతీతము ఈ కోట్లు ఖర్చు పెట్టలేము, మస్కాలు మాకు రావు. మేము ఆంధ్ర రాజకీయాలు వస్తాం, ఉండాలంటే తెలంగాణలో ఉంటాం. నో పాలిటిక్స్ సార్. మా దగ్గర రూపాయి లేదు. మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాము. 50,000 పెన్షన్ వస్తుంది. దాంట్లో ఒక 11-12,000 వస్తే ఏదో బస్సులో తిరుగుతాం, మీకు టికెట్లు చూపెడతాను, నా కార్డు చూపెడతాను. ఏదైతుందో నో క్వశ్చన్ ఆఫ్ పాలిటిక్స్. నాకు వాళ్ళతో కలిసి పనిచేసిన కనుక, నీతిని వల్లించుతున్నారు కనుక, అదే దయ్యాలు వేదాలు వల్లించినట్టు దాన్ని వివరించడానికి, క్లారిటీగా చెప్పడానికి, నేను ప్రజలకు తెలియడానికి నేను ఏదైతుందో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటాను తప్పితే నాకు రాజకీయాలు చేయాలంటే వెనుక చిన్ని గారి ఫోటో ఉండొచ్చు. ఇక్కడ నాకేమొస్తుంది రాదు కదా. నో క్వశ్చన్ సార్. అంటే రాజ్యసభలో వేయాలి కానీ నా ఏజ్ పర్మిట్ చేయదు, అవకాశం లేదు. ఎవరన్నా 0.1 ఆఫర్ ఇచ్చినా కూడా నో క్వశ్చన్ సార్. సార్ ఒకటన్నా ఇవన్నీ కామన్ సార్. నిజంగానే అంటే న్యాయంగా చెప్పాలంటే చాలా నాకు తెలుసు కదా సార్. 78 తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత కడప కానీ కర్నూలు కానీ తెలంగాణ జరగదు. ఏ జిల్లాలో రిగ్గింగ్ అని తెలుసు కదా. చిత్తూరులో మన తక్కువ, ఒక 2-3 కాన్స్టిట్యూన్సీలే. అనంతపూర్ రిగ్గింగ్. అందుకోసం ఈ బ్యాలెట్ వై సిస్టమ్ వచ్చింది కదా. రేపు కెమెరాలు ఇవన్నీ నెంబర్ ఆఫ్ వచ్చినాయి. సో వాళ్ళు రిపోర్ట్ కూడా అడిగారు, 2 రిపోర్ట్ కూడా చేశారు కదా సంథింగ్. బట్ ఏది ఏమైనా ఇది అక్కడ గెలవడం అనేది అవుతుందో స్వాతంత్రం వచ్చిందంటే నిజంగానే వాళ్ళు ఓటేయించిన రోజు ఉంది కదా. అది జరిగింది మనకు తెలుసు. అది అప్పుడు కథనాలు ఏదైతుందో పత్రికలు వచ్చి టీవీలు లేకుండా మీకు ఏదైతుందో కంప్లీట్ బ్లాక్ ఆఫ్ కొన్ని స్ట్రీట్స్ ఏదైతుందో మీరు డబ్బులు ఇచ్చి ఓటు. ఈరోజు పులివెందుల్లో 5 నుంచి 10,000 వరకు ఇచ్చారు. 5 మినిమం, కొన్ని 10. చివరికి ఏదైతుందో ఒక మంచి సారీ 350-400 ఇచ్చింది. అయినా పరిస్థితి 683. ఇల్లు కూడా పంచారనుకోండి, అంత మంచిలే 1000-2000. బట్ ఇది కామన్. మనకేంది జగమెరిగిన సత్యము, అబద్ధం చెప్పుకోవడము ఏదైతుందో ప్రెస్కర్ చెప్పడం. నేను రాజకీయాలు లేను కనుక నాకేమి జగనేమి శత్రువు కాదు, చంద్రబాబు మిత్రుడు కాదు. ఎప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు కుప్పమే కావాలి, నెక్స్ట్ కుప్పాన్ని బదులు కొడతామని చెప్పి అనౌన్స్ చేశారు. సేమ్ అలా ఓడిపోయారు. అది పోయినసారి చెప్పారు సార్. వై నాట్ 175. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం గెలిచారు, మంగళగిరి గెలిచారు. ఇది కామన్ సార్. నిన్న టీడీపీ వాళ్ళు నెక్స్ట్ పులివెందుల బదులు కొడతామని చెప్పి కామెంట్ చేశారు సార్. వాళ్ళు కామెంట్ ఏమైనా చేయొచ్చు కానీ సార్, పులివెందుల్లో అంటే ఈ దేశంలో చెప్పారు కదా సార్, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. మాస్ 5 ఏళ్ల కుర్రోడు, 5 ఏళ్ళ అమ్మాయి కాడ నుంచి 90 ఏళ్ళు గుర్తుపడతారు. రామారావు గారు రాముడు, కృష్ణుడు ఎన్ని వేషాలు వేశారండి. అటువంటిది ఏదైతే రామారావు, అంతకంటే ఈ వాజ్పేయిలు, చంద్రశేఖర్లు ఇవన్నీ విడిచిపెట్టండి. కామరాజును 60 ఏళ్ళు ఒక కుర్రోడు స్టూడెంట్ లీడర్ శ్రీనివాసన్ యూనివర్సిటీ నుంచి లీడర్ ఓడగొట్టాడు. బద్దలు కొడితే నేను చెప్తా, వాళ్ళు చెప్తున్నారు. లేదు బద్దలు కొడతారా ఇప్పుడే చెప్పలేదు సార్. సార్ ఉల్లిగడ్డలతోటి ప్రభుత్వం పోయి 15 సంవత్సరాలు వచ్చింది. ఈ దేశంలో ఈ 2 ఓడిపోయింది, అంతకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు కదా అని చెప్తున్నా.
ఓడిపోవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గెలవాలని లేదు కదా. ప్రజల వ్యతిరేకత వచ్చినప్పుడు పవర్ ఏదైతుందో ఆయన కంటే ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఈ రోజు అందుబాటులో లేడు కదా ప్రజలకు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా వారానికి ఒక రోజు ఉంటుండే కదా, వేరే మందికి దర్బారు రాత్రి ఎప్పుడైనా 9 o'clock పడుకుంటాడు, సీఎం అయిన తర్వాత 10:30. అటువంటిది ఏదైతుందో అక్కడ ఏదైతుందో 2-3 దాకా పండుకునేవాళ్ళు. అమెరికాలో ఉండని, హైదరాబాద్ ఉండని, మద్రాసులో ఢిల్లీ ఉండని. బట్ రాజశేఖర రెడ్డి ప్రజలతో మమేకమైంది. అసలు ఇతని పేర్లే తెలియదు. ఈరోజు కుటుంబ సభ్యులైన వివేకం గారిని చంపారు, విజయమ్మను అవుటర్ చేశారు. వాళ్ళ కుటుంబం ఎవరంటే ఇప్పుడు అవినాష్ మీద, అంటే భారతీ రెడ్డి గారి మేనత్త కొడుకు అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారికి వీళ్ళ సిస్టర్ వీళ్ళ మేనత్తనిచ్చారు. వాళ్ళ భాస్కర్ రెడ్డి గారి అంటే ఈయన మేనత్తను, అవినాష్ రెడ్డి మేనత్తను గంగిరెడ్డి గారికి ఇచ్చారు. భారతీ రెడ్డి గారి తల్లి అంటే కుండబద్రి అంటారు కదా ఇటు అటు. సో ఏదైతుందో వాళ్ళ మీద డిపెండ్ అయింది కనుక ఈరోజు అవినాష్ హ్యాండ్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజలతో సంబంధం లేడు. ఒక స్టార్ లెక్క బ్యారికాడ్స్ కట్టి పేరు గుర్తుపట్టడు. తో ప్రజల రియాక్షన్ రావచ్చు. ఎందుకంటే వివేకం గారు ప్రజలతో మమేకమైంది, అలాగే విజయమ్మ గారు, అలాగే రాజారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి తల్లి సర్పంచ్గా ఉండే, తండ్రి తీసిపెట్టినట్టు వ్యాపారం చేసింది. ఈరోజు భారతి గారు కలెక్షన్ చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఉంది. ప్రజలతో సంబంధం లేనప్పుడు ప్రజల రియాక్షన్ రావచ్చు, రావద్దని ఉండదు. ఓకేనా అనా? ఓకేనా?